వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా మితవాదులు అంటున్నాం. సో ఈ మితవాదుల యొక్క పాత్ర ఏంటి? సాధారణంగా చరిత్రకారుల ప్రకారం గమనిస్తే ఒక బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర లాంటి చరిత్రకారులను కనుక గమనించిన, వివిధ రకాల ఇతర చరిత్రకారులను గమనించిన, భారత జాతీయోద్యమము అనేది అందులో ఉపయోగించిన సంఘటనల వలన సిద్ధాంతాల ఆధారితంగా దాన్ని 3 దశలుగా విభజించడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి దశను మనము మితవాద దశ అంటున్నాం, రెండవ దశను మనము అతివాద దశ అంటున్నాం, మూడవ దశను మనము గాంధేయవాదంగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే మరి ఈ మితవాదులు ఎవరు, ఏ విధమైన విధానాలను అనుసరించారు, ఆ విధానాల ద్వారా ఎలాంటి కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది, ఆ కార్యక్రమాల ద్వారా ఎలాంటి ఒత్తిడిని తీసుకురావడం జరుగుతుంది, ఆ ఒత్తిడి ద్వారా ఎలాంటి ప్రజా చైతన్యం అనేది జరిగింది, ఆ చైతన్యం తదుపరి తరాలకి, తదుపరి సంవత్సరాలకి, తదుపరి రోజులలో ఏ విధమైన ప్రభావితాన్ని చూపించడం జరుగుతుంది. ఈ విషయం మీకు గాంధీ ఎరాలో కూడా కనబడడం జరుగుతుంది. చూడండి, ఎందుకంటే ఈ మితవాద యుగానికి నాయకుడిగా పిలువబడిన గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకే సౌత్ ఆఫ్రికా నుండి గాంధీ రావడం జరుగుతుంది. గాంధీ విధానంలో అంతర్లీనంగా ఈ మితవాద సిద్ధాంతం కూడా కలిసి ఉండడం జరుగుతుంది. మరి అలాంటి మితవాదులు ఎవరు? వీరికి సంబంధించిన సమాచారాన్ని గమనిస్తే ఇక్కడ జాతీయోద్యమంలో 1885 నుండి 1905 మధ్య కాలాన్ని మనము మితవాద యుగంగా పిలుస్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి, 1885 నుండి 1905 అనగానే మనకి 20 సంవత్సరాల కాలము అనేది రావడం జరుగుతుంది. సో మరి 20 సంవత్సరాల కాలము అంటే 2 దశాబ్దాల కాలము అనేది వస్తుంది, దశాబ్దాల కాలము అనేది వస్తుంది. మరి ఈ కాలంలో వీరు ఎంతటి ప్రభావితాన్ని చూపించడం జరుగుతుంది? ప్రభావితాన్ని చూపించలేదు కాబట్టే అతివాదం అనేది వచ్చింది. కాబట్టి క్లియర్గా గమనించాలి. మరి వీరి ప్రధాన సిద్ధాంతాలు ఏంటి? మరి ఈ 2 దశాబ్దాల కాలంలో వీరు ఏ సిద్ధాంతాలను అనుసరించారు, ఏ సిద్ధాంతాల ఆధారితంగా కార్యక్రమాలను రూపొందించారు, ఎలాంటి కార్యక్రమాలను రూపొందించారు, నిరసనను రూపొందించారు. అదే క్రమంగా వీరి కాలంలో సృష్టించబడిన అతిపెద్ద కార్యక్రమమే వందే మాతర ఉద్యమం అవుతుంది. ప్రారంభించింది మితవాదులైనప్పటికీ దాన్ని ఉధృతం చేసింది మాత్రం అతివాద వర్గం అవుతుంది. బాగా గమనించాలి. ఇక్కడ ప్రధాన సిద్ధాంతాలలో మొదటి సిద్ధాంతం ఏమవుతుంది? ప్రార్థన అంటున్నాము. రెండో సిద్ధాంతం ఏమంటుంది? అభ్యర్థన అంటున్నాము. మూడో సిద్ధాంతం ఏమవుతుంది? నిరసన అంటున్నాము. ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ అంటున్నాం, నిరసన అంటున్నాం. సో ఇలాంటి ఈ 3 ప్రధాన సిద్ధాంతాలని ఉపయోగిస్తూ, అంటే వీటితో పాటు మిగిలిన లేవా అంటే ఉన్నాయి, కానీ ఇవి ప్రధానంగా మనకు వాళ్ళు ఏ కార్యక్రమాన్ని రూపొందించినా ఈ 3 అంశాలు ప్రధానంగా కనబడడం జరుగుతుంది. సో మరి వీరి కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటి? ఒకే ఒక సంఘటన మనకు ప్రధాన సంఘటనగా కనబడుతుంది. అదే బెంగాల్ ఉద్యమంగా పిలుస్తున్న బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమము. ఇదే చరిత్రలో మనకేమవుతుంది? వందే మాతర ఉద్యమంగా పిలువబడడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ ఉద్యమ కాలంలో ప్రజలు ఉపయోగించిన నినాదమే వందే మాతరం అవుతుంది. సో మరి ఎప్పుడది? 1905లో జరుగుతుంది. మరి ఇలాంటి మితవాద యుగానికి సంబంధించిన నాయకులు ఎవరు? సో ఈ 2 దశాబ్దాల కాలంలో, ఈ 20 సంవత్సరాల కాలంలో ఎలాంటి నాయకులు ఈ మితవాద సిద్ధాంతాన్ని అనుసరించారు, ప్రజా చైతన్యానికి కారణం కావడం జరుగుతుంది? అందులో గమనిస్తే మొదటి వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ అంటాం. చాలా చాలా కీలకమైన వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడకముందే అలాంటి ఒక ఉన్నత స్థాయి సంస్థను ఏర్పాటు చేశాడు. అతడే ఇండియన్ అసోసియేషన్ను ఏర్పాటు చేస్తాడు. దాన్నే కోల్కతా ఇండియన్ అసోసియేషన్ అంటున్నాము. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్లతో కలిసి ఏర్పాటు చేయబడుతుంది. మొదటి ఐసీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు కూడా. రెండో వ్యక్తి గమనిస్తే దాదాభాయ్ నౌరోజీ అంటున్నాం. దాదాభాయ్ నౌరోజీ భారతదేశ కేంద్రంగా పేదరికాన్ని, భారతదేశ కేంద్రంగా జనాభాని, భారతదేశ కేంద్రంగా జాతీయ ఆదాయాన్ని, భారతదేశ కేంద్రంగా తలసరి ఆదాయాలను లెక్కించడంలో మొదటి భారతీయుడిగా మనకు కనబడడం జరుగుతుంది. భారతదేశ కురువృద్ధుడుగా పిలువబడుతున్నాడు. అదే సురేంద్రనాథ్ బెనర్జీని గమనిస్తే సిల్వర్ టంగ్ ఆరేటర్గా పిలువబడడం జరుగుతుంది. మూడో వ్యక్తి ఫిరోజ్ షా మెహతా. ఈ ఫిరోజ్ షా మెహతా పైనే చెప్పులు విసిరే సంఘటన ద్వారానే అతి మితవాదుల మధ్య వర్గీకరణ అనేది జరుగుతుంది. దాన్ని మనము సూరత్ చీలిక అంటున్నాం. ఆ సూరత్ చీలిక రావడానికి ప్రధాన కారణం తిలక్ వర్గీయులలో ఎవరో ఒకరు, అది వర్గమా సంబంధం లేకుండా ఆ జనసందోహంలో వ్యక్తులు చెప్పులు విసరడంతో ఆ చెప్పు ఎవరికి? ఫిరోజ్ షా మెహతాకు జరుగుతుంది. ఒక గొప్ప మితవాదుల్లో ఇతడు మొదటి స్థానంలో మనకు కనబడతాడు. అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే మొత్తం మితవాద యుగానికే నాయకుడుగా
అంటే ఇతని ఆధ్వర్యంలోనే, ఇతని సమక్షంలోనే, ఇతని నేతృత్వంలోనే మితవాద సంఘటనలు, కార్యక్రమాలు అనేవి నిర్వహించబడడం జరుగుతుంది. సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేసింది గోపాలకృష్ణ గోఖలే అంటున్నాము, త్యాబ్జీ అంటున్నాం, బద్రుద్దీన్ త్యాబ్జీ, రనడే అంటున్నాం, ఎంజీ రనడే, మహా గోవింద రనడే. ఇలాంటి వ్యక్తులు మనకి ప్రముఖ మితవాదులుగా పిలువబడుతున్నారు. మరి ఇలాంటి మితవాదుల యొక్క లక్ష్యాలు ఏంటి? ఏ లక్ష్య సాధన కోసం వారు ఆ సిద్ధాంతాలను అనుసరించారు, కార్యక్రమాలను రూపొందించారు, మరి ఎంతవరకు సాధించారు, అసలు ఆ లక్ష్యం ఏంటిది అనేది గమనించాలి. సో ఆ లక్ష్యాలు కనుక గమనిస్తే, ఒకటి, భారత రాజ్య కార్యదర్శి పదవి రద్దు చేయాలి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటున్నాం. ఎప్పుడు వచ్చింది? 1857 తిరుగుబాటు ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా భారతీయ పరిపాలనని తన ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో సృష్టించబడిన పదవే సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారత రాజ్య కార్యదర్శి అంటున్నాం. సో ఆ పదవిని రద్దు చేయాలని పట్టుబట్టారు. రెండోది గమనిస్తే, ఆయుధ చట్టం, రిపేల్ ఆఫ్ ఆర్మ్ యాక్ట్ అంటున్నాం. ఆయుధ చట్టాన్ని కూడా రద్దు చేయాలి. మూడోది గమనిస్తే, జాతీయ విద్యా విధానం ఏర్పాటు చేయాలి. జాతీయ విద్యా విధానం ఏర్పాటు చేయడం ద్వారా జాతీయత అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. జాతీయ భాషలకు ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతుంది. అనేక మందికి విద్య పట్ల ఆకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి జాతీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేయాలి. 4, సివిల్ సర్వీస్ వయోపరిమితి పెంచాలి. ఇప్పుడు లిట్ అని కానీ గమనించిన మనకు కనబడతాడు చూడండి, సివిల్స్ వయోపరిమితిని పెంచడం జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వారు ఒక ఉద్దేశపూర్వకంగానే సివిల్ సర్వీస్ యొక్క వయోపరిమితి తగ్గించాలి. ఎందుకంటే భారతీయుల యొక్క ఎంట్రన్స్ అందులో ఉండకూడదు, వారి యొక్క ఎంట్రన్స్ అనేది అందులో ఎక్కువగా ఉండకూడదు అనే సివిల్స్ వయోపరిమితి తగ్గించారు. దాన్ని పెంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికోసం పోరాడారు. నూతన పరిశ్రమలను స్థాపించాలి, న్యాయశాఖను వేరుపరచాలి, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపరచాలి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపరచాలి అంటే నీటిపారుదల సౌకర్యాన్ని, పరపతి సౌకర్యాన్ని అందించాలి. ఆ అందించే మార్గాలను విస్తరించాలి అని వాళ్ళు లక్ష్యాలుగా పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి లక్ష్య సాధన కోసం వాళ్ళు ఉద్యమాలను నిర్వహించారు, కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమాల వల్ల ఎంతటి వరకు విజయాలను సాధించారు, ఎంతటి విజయాలు వాళ్ళు సాధించడం జరిగింది అంటే 2 దశాబ్దాల కాలంలో. మొదటి విజయాన్ని గమనిస్తే 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని రూపొందించబడడంలో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు. అంటే వీరు తెచ్చిన ఒత్తిడి ద్వారానే ఆనాటి ప్రభుత్వం 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దీని ద్వారా భారతీయులకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఎలాంటి ప్రయోజనం జరిగింది గమనిస్తే, ఈ చట్టం ప్రకారం బడ్జెట్పై చర్చించే హక్కు అనేది ఏర్పడింది, ప్రశ్నలు అడిగే హక్కు అనేది ఏర్పడింది. తద్వారా భారతీయులకు కూడా బడ్జెట్ రూపకల్పనలో ఒక రకంగా అవకాశం దొరికినట్టే, ప్రశ్నించే అవకాశం మరియు చర్చించే అవకాశం దొరికినట్టే. అదేవిధంగా రెండో విజయాన్ని గమనిస్తే 1895లో భారతదేశంపై ఖర్చుపై వెల్సీ కమిషన్ అనేది ఏర్పడింది. ఎంత ఖర్చు పెట్టారు, సో భారతదేశం నుండి ఎంత వెళ్తుంది, భారతదేశానికి ఎంత ఖర్చు పట్టింది, ఇలాంటి విషయాల మీద వెల్సీ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3, 1886లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది. సో ఇలాంటి విజయాలని మితవాదులు సాధించడం జరుగుతుంది. మరి ఈ విజయాలను మనం చెప్పుకోదగిన విజయాలుగానే మనం భావించవచ్చా? కాదు. కాబట్టే అతివాద యుగం అనేది వెలుగులోకి వచ్చింది. బెనారస్ సమావేశ కేంద్రంగా గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన నినాదమే క్రమంగా అతివాదం ఉధృతానికి దారితీస్తుంది. సో మరి ఇలాంటి మితవాద యుగానికి నాయకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. సో ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క విషయాలు ఏంటి గమనిస్తే, ఇతడు సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశాడు. సో సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎక్కడ ఏర్పాటు చేయబడింది, ఎప్పుడు ఏర్పాటు చేయబడింది గమనిస్తే 1905 జూన్లో ఏర్పాటు చేయబడింది పూనా కేంద్రంగా. ఈ సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీలోనే 1915 జనవరిలో వచ్చిన గాంధీజీ ఇందులో సాధారణ సభ్యుడిగా జాయిన్ కావడం జరుగుతుంది. భారతీయ పరిస్థితుల మీద అవగాహన పెంచుకోవడం జరిగింది. సో క్లియర్గా గమనించాలి. అంటే సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీలో ఒక సభ్యుడిగా కూడా గాంధీజీ పనిచేశాడు. అంతేకాకుండా ఇతన్ని అంటే గోపాలకృష్ణ గోఖలేని గాంధీ రాజకీయ గురువుగా పిలవడం జరుగుతుంది. ప్రతి సందర్భంలో గాంధీ ప్రకటించాడు రాజకీయ గురువుగా. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరవుతున్నారు? చిత్తరంజన్ దాస్ అవుతున్నాడు.
ఇక్కడ క్లియర్ గమనిస్తే మరి ఇలాంటి గోపాలకృష్ణ గోఖలే యొక్క పత్రికలు కనుక గమనిస్తే ఎడిటర్గా పనిచేశాడు. స్వయంగా పత్రికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జ్ఞానప్రకాష్ పత్రికను స్థాపించాడు. సుధాకరన్ పత్రికకి ఎడిటర్గా కూడా పనిచేయడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే అనేక వ్యాసాలు రాశారు. ప్రార్థన, అభ్యర్థన, నిరసన అంశాలను లోతుగా వివరిస్తూ ప్రజానికానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాడు తనదైన పత్రికలలోని వ్యాసాల ద్వారా. అంతేకాకుండా రెండో మితవాద వర్గంలో రెండో వ్యక్తిని గమనిస్తే దాదాభాయ్ నౌరోజీ అంటున్నాం. సో ఈ దాదాభాయ్ నౌరోజీ ఎవరు? భారతదేశానికి కురువృద్ధుడుగా పిలువబడడం జరుగుతుంది. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అంటే అర్థం ఏంటి? గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అంటే ఆనాటి భారతీయ సమాజంలోని అన్ని అంశాల మీద అవగాహన ఉన్న వ్యక్తి అన్నాం. అంతో కొంత పూర్తి సమాచారం కలిగిన వ్యక్తి ఇతడే. మరి ఈ గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా ఏ రంగం? ఒక పత్రికా రంగాన్ని గమనించండి, ఒక పారిశ్రామిక రంగాన్ని గమనించండి, ఒక రాజకీయ రంగాన్ని గమనించండి, ఒక సామాజిక రంగాన్ని గమనించండి, ఒక మతపరమైన, ఇలా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేయడం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశం తరపున బ్రిటన్ కేంద్రంగా మొట్టమొదటి పరిశ్రమను ఏర్పాటు చేసింది మన దాదాభాయ్ నౌరోజీ. కామా అండ్ కో అంటాం. సో ఈ కామా అండ్ కో అనేది లండన్ కేంద్రంగా భారతీయుడు ఏర్పాటు చేసిన మొదటి పరిశ్రమగా మనకు చరిత్రలో కనబడడం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశం నుండి లండన్ పార్లమెంటుకి ఎన్నికైన మొదటి భారతీయుడుగా దాదాభాయ్ నౌరోజీగా పిలువబడుతున్నాడు. సో మరి ఇలా రాజకీయంగా కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఒక రచయితగా కూడా కనబడతాడు దాదాభాయ్ నౌరోజీ. మరి ఇలాంటి పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటున్నాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే భారతదేశం నుండి భారతీయ సంపద లండన్కు తరలించబడుతుంది. ఈ విధానాన్ని కూలంకషంగా వివరిస్తూ అతడు రాశాడు. ఏం చేశాడు? సంపద తరలింపు సిద్ధాంతాన్ని. సంపద తరలింపు అంటున్నాం. దీన్ని మనము డ్రైన్ థియరీ అంటాం. డ్రైన్ థియరీ అంటే సంపద తరలించబడింది. మరి భారతీయ సంపద లండన్కు ఏ విధంగా తరలించబడింది? ఏ పేరుతో తరలించబడింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పేరే మనము హోమ్ ఛార్జీలు అంటాం. హోమ్ ఛార్జీల రూపంలో ఈ సంపద అనేది మనకు ఎక్కడికి? భారతదేశం నుండి లండన్కు తరలించబడడం జరుగుతుంది. మరి ఇతని యొక్క పత్రికలు చూడండి. ఒక పత్రిక, ఒక జర్నలిస్టుగా, ఒక పత్రిక సంపాదకుడుగా, ఒక పత్రిక ఎస్టాబ్లిషర్గా కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. అందులో మొదటి గమనిస్తే వాయిస్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. రైట్, వాయిస్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశాడు. రస్ గఫ్తార్ పత్రికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రెండు పత్రికలు ఎవరికి? దాదాభాయ్ నౌరోజీ అవుతున్నాయి. అదే క్రమంలో సురేంద్రనాథ్ బెనర్జీ అంటున్నాం. సో సురేంద్రనాథ్ బెనర్జీని కనుక గమనిస్తే ఇతని యొక్క ప్రముఖ పత్రికలు సంజీవని పత్రిక అవుతుంది, బెంగాలీ పత్రిక అవుతుంది. ఇలాంటి పత్రికలను ఏర్పాటు చేశారు. ఈ పత్రికలు మనకు వందే మాతర ఉద్యమ సందర్భంలో కనబడతాయి. అంతేకాకుండా వందే మాతర ఉద్యమ ప్రారంభంలో కోల్కతా టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో ప్రముఖంగా తన ఉపన్యాసాన్ని ఇచ్చిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ అవుతున్నాడు. అంతేకాకుండా ఇతన్ని మనము సిల్వర్ టంగ్ ఆరేటర్ అంటున్నాం. సిల్వర్ టంగ్ ఆరేటర్. రెండో బిరుదును గమనిస్తే రాష్ట్ర గురువు అంటున్నాం. ఇలాంటి రెండు బిరుదులు ఎవరికి ఉంటున్నాయి? సురేంద్రనాథ్ బెనర్జీకి ఉండడం జరుగుతుంది. గుర్రపు స్వారీలో పాల్గొనకుండా అందులో ఫెయిల్ అవ్వడం ద్వారా ఉద్యోగాన్ని కోల్పోయాడు. అదే క్రమంలో భారతదేశంలో ఐసీఎస్ పరీక్ష రాసి అత్యధిక మార్కులు పొందిన వ్యక్తుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకడుగా ఉండడం జరుగుతుంది. ఇతడే రెండో సమావేశానికి హాజరవుతాడు. చూడండి, ఐఎన్సీ మొదటి సమావేశానికి హాజరు కాడు, రెండో సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది సురేంద్రనాథ్ బెనర్జీ. అలాంటి క్రమంలో మరో వ్యక్తిని గమనిస్తే ఆనంద్ మోహన్ బోస్ అంటున్నాం. మరి ఆనంద్ మోహన్ బోస్ ఎవరు? మొదటి వ్రాంగ్లర్ అంటున్నాం. ఆక్స్ఫర్డ్ నుండి వ్రాంగ్లర్ అంటున్నాం. గణిత శాస్త్రంలో ఏమవుతుంది? గణిత శాస్త్రంలో మోర్ దెన్ ఫస్ట్ క్లాస్ అంటే సింపుల్గా ఫస్ట్ క్లాస్ మార్కులు పొందిన వ్యక్తులను మనము వ్రాంగ్లర్ అంటాం. మొట్టమొదటి వ్రాంగ్లర్ ఆనంద్ మోహన్ బోస్. ఇతడు హంటర్ విద్యా కమిషన్లో ప్రధాన సభ్యుడిగా కనబడడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ పేరే ఇండియన్ సొసైటీ ఇన్ లండన్. ఇండియన్ సొసైటీని ఎక్కడ? లండన్ కేంద్రంగా ఏర్పాటు చేశాడు 1872లో. ఇతడే ఎవరి చేత? సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి కోల్కతా ఇండియన్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. దాన్నే మనం చరిత్రలో ఇండియన్ అసోసియేషన్ అంటున్నాం.
అది ఏర్పడడంలో ఈ ఇద్దరు క్రియాశీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. మరి అలాంటి కోవలోనే ఇలాంటి మితవాద వర్గంలోనే మరో వ్యక్తిని గమనిస్తే బద్రుద్దీన్ త్యాబ్జీ అంటున్నాం. మరి ఎవరి బద్రుద్దీన్ త్యాబ్జీ? గమనిస్తాడు బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భారతీయ బారిస్టర్ అంటున్నాం. ఎవరి బారిస్టర్? బారిస్టర్ అంటే న్యాయవాద వృత్తిని చదివిన వ్యక్తులు అంటున్నాం. సింపుల్గా వకాలత్ అన్నా బారిస్టర్ అన్నా న్యాయవాద వృత్తిని చదివిన లాయర్ అన్నా ఒకటే అవుతున్నాడు. అతడే హైకోర్టులో మొట్టమొదటి భారతీయ బారిస్టర్ అవుతున్నాడు. అంతేకాకుండా బొంబాయి నగరానికి మొదటి మేయర్గా పనిచేసిన వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ అంటున్నాం. త్యాబ్జీ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఐఎన్సీ సమావేశాలలో కనబడతాడు. బద్రుద్దీన్ త్యాబ్జీ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం అవుతున్నాడు. బాంబే అసోసియేషన్ ఏర్పడడంలో రైట్ అందులో క్రియాశీలకంగా కనబడతాడు మనకు బద్రుద్దీన్ త్యాబ్జీ అన్నాం. అదే క్రమంలో మనకి మితవాదుల కాలంలో జరిగిన ప్రధాన సంఘటన వందే మాతర ఉద్యమం. సో వందే మాతర ఉద్యమాన్ని మనము వివిధ రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి పేర్లతో పిలుస్తున్నాం. ఒకటి బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంగా పిలుస్తున్నాం. ఎందుకు పిలిచాం? బెంగాల్ని పరిపాలనా సౌలభ్యం కోసం విభజిస్తున్నట్లు ప్రకటించాడు. తద్వారా బలమైన రెండు వర్గాలను విభజించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆనాటి బలమైన వర్గాలలో మొదటిది హిందువులు, రెండో బలమైన వర్గం ముస్లింలు. ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి దాన్ని తమకు అనుకూలంగా, తమ పరిపాలనకు అనుకూలంగా మార్చుకోవాలి అన్నదే వారి యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనం ఏమంటున్నాం? విభజించు పాలించు అంటున్నాం. డివైడ్ అండ్ రూల్ అంటున్నాం. సో దానికి మొదటి పేరు బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం. అంటే సింపుల్. ఈ ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్, ప్రధాన లక్ష్యం ఏంటి? బెంగాల్ విభజనను రద్దు చేయాలి. రెండోది బహిష్కరణ ఉద్యమము అంటున్నాం. ఈ ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వస్తువులు మొదటిసారిగా బహిష్కరించబడ్డాయి. పికెటింగ్లు నిర్వహించబడ్డాయి. వీధుల్లో తగలబెట్టబడడం జరుగుతుంది. మాంచెస్టర్ వస్త్రాలను తగలబెట్టండి, లివర్పూల్ ఉప్పును తిరస్కరించండి. ఇలాంటి నినాదాలు మనకు ఈ సందర్భంలోనే రావడం జరుగుతుంది. అంతేకాకుండా 1905 నాటికి బెంగాల్ యొక్క జనాభా ఎంత? దాదాపుగా 78.5 మిలియన్లు అంటున్నాం. దాదాపు 8 కోట్ల జనాభా. మరి 8 కోట్ల జనాభా ఒకే కేంద్రంగా పరిపాలించడం సాధ్యం కాదు అని ప్రజలకు చెప్తున్నారు. కానీ అంతర్గత కోణం వేరే, బహిర్గత కోణం మాత్రమే. పరిపాలనా సౌలభ్యం కోసం ఇంతటి జనాభా కలిగిన భౌగోళాన్ని 2 ప్రాంతాలుగా విభజిస్తున్నాము అని చెప్పారు. నెక్స్ట్ గమనిస్తే బ్రిటిష్ వారు పరిపాలనా సౌలభ్యం కోసం బెంగాల్ ప్రాంతాన్ని విభజిస్తున్నట్లు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? 1903లోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాడు గవర్నర్ జనరల్. ఎవరా గవర్నర్ జనరల్? లార్డ్ కర్జన్ అంటున్నాం. ఇప్పుడు క్లియర్గా గమనించండి. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన తీర్మానాన్ని ప్రకటించిన వ్యక్తి లార్డ్ కర్జన్. సో మరి ఈ తీర్మానం ప్రకారం ఏంటిది? ఈ ప్రకటన ప్రకారం ఏంటి? బెంగాల్ ప్రావిన్సీ అనేది 2 ప్రాంతాలుగా విభజించబడుతుంది. ఎలాంటి ప్రాంతాలుగా విభజించవచ్చు? ఒకటి వెస్ట్ బెంగాల్ ప్రాంతం, వెస్ట్ పశ్చిమ ప్రాంతము అంటున్నాం. తూర్పు రివర్స్ ఈస్ట్ బెంగాల్ ప్రాంతం అవుతుంది, తూర్పు బెంగాల్ ప్రాంతం అవుతుంది. అంటే ఇందులో ట్విస్ట్ కనుక గమనిస్తే భౌగోళికంగా బాగానే ఉంది, చెప్పడంలో బాగానే ఉంది. పరిపాలనా సౌలభ్యం అన్నారు దాదాపు 8 కోట్లు అంటే అంత ఈజీ కాదు, అది కరెక్టే. కానీ అంతర్గతంగా ఏముంది? మరి ఈస్ట్ అని వెస్ట్ బెంగాల్గానే విభజించాల్సిన కారణం ఏంటి అంటే, ఈస్ట్ ప్రాంతంలో, తూర్పు ప్రాంతంలో, బెంగాల్లోని తూర్పు ప్రాంతంలో ముస్లిం మెజారిటీ కనబడుతుంది, పశ్చిమ ప్రాంతంలో హిందూ మెజారిటీ కనబడుతుంది. వాళ్ళకి కావాల్సింది అదే. ఈ 2 వర్గాల మధ్య భవిష్యత్తులో ఉద్యమాలు, అంటే భవిష్యత్తులో వ్యతిరేక ఉద్యమాలు జరిగితే ఈ 2 వర్గాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి మన పరిపాలనని సాఫీగా జరుపుకోవాలి. కాబట్టి ఒక కాడ మైనారిటీలు కావాలి, ఒక కాడ మెజారిటీలు కావాలి. అక్కడ మెజారిటీల దగ్గర ఇష్యూ అయితే మైనారిటీ దగ్గర మరో ఇష్యూ రేజ్ అవుతుంది, చూడండి, యాంటీ అవుతుంది అక్కడ. కాబట్టి ఉద్యమాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు, భారతదేశాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోగలుగుతారు. కాబట్టి ఈస్ట్ బెంగాల్ అనేది ఏమవుతుంది? బంగ్లాదేశ్గా మారడం జరుగుతుంది. పశ్చిమ బెంగాలే ఉంటుంది. సో ఇది ఈ విభజన యొక్క సారాంశం అవుతుంది. మరి ఇలాంటి నివేదిక, ఇలాంటి తీర్మానం ఎప్పుడు ప్రకటించబడింది? దీనికి సంబంధించిన ఉత్తర్వులు మనకి 1905లో జూలై 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి, ఆర్డర్స్ జారీ చేయబడ్డాయి. ఈ ఆర్డర్స్ ప్రకారం బెంగాల్ అనేది 2 ప్రధాన ప్రాంతాలుగా విభజించబడుతుంది. దానికి ప్రధాన కారణం పరిపాలనా సౌలభ్యం మాత్రమే.
నెక్స్ట్ ఇవి 1905 అక్టోబర్ 16 నుండి అమలు చేయబడడం జరుగుతుంది. ఇది చాలా సందర్భాలు అడిగిన ప్రశ్న, కానీ అడిగే విధానంలో మార్పు వస్తుంది. చూడండి, 1905 అక్టోబర్ 16 అనగానే బెంగాల్ విభజన తీర్మానం అమల్లోకి వచ్చిన రోజు. కాబట్టి ఈ రోజుని ఈ ఉద్యమ కాలంలో ప్రజలు వివిధ పేర్లతో నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అక్టోబర్ 16న అమలు చేయబడిందో అదే రోజున కోల్కతా టౌన్ హాల్ కేంద్రంగా సమావేశం, భారీ బహిరంగ సభ అనేది నిర్వహించబడింది. ప్రజలకు తెలియదు, నిరక్షరాస్యత ఎక్కువ, ప్రజానికానికి తెలియజేయాలి, ప్రజల్లో చైతన్యం నింపాలి, దాన్ని ఉద్యమంగా మలచాలి. కాబట్టి ఇప్పుడు ప్రజా చైతన్యం కోసం కోల్కతా టౌన్ హాల్ కేంద్రంగా సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశ కేంద్రంగా ఆ తీర్మానం యొక్క సారాంశాన్ని తెలియజేశారు. ప్రజలారా, ఇది ఏమవుతుంది, పరిపాలన సౌలభ్యం కోసం వచ్చిన ఉత్తర్వులు కాదు, మనకి కలహాలు సృష్టిస్తూ వారి పరిపాలన సాఫీగా కొనసాగించడం కోసం వచ్చిన తీర్మానం. కాబట్టి ప్రజలారా, ముక్త కంఠంతో దీన్ని మనం వ్యతిరేకించాలి అనడంతోనే ప్రజలు గంగా నదిలో స్నానం చేస్తున్నారు. అక్కడ గంగా నది ఉండదు, అంటే గంగా నది యొక్క ఉపనదులుగానే భావించవచ్చు. అంటే మొత్తంగా వాళ్ళు నదిలో స్నానం చేసి, సంబంధిత నదిలో స్నానం చేసి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ప్రతి భారతీయుడు ఆంగ్లేయుడు కనబడగానే ఉపయోగించిన నినాదమే వందే మాతరం అవుతుంది. ఇది ఒక స్ఫూర్తి అవుతుంది. బంకిం చంద్ర చటర్జీ రాసిన గేయమే వందే మాతరం అవుతుంది. మరి ఈ వందే మాతరం రాయడంలో బంకిం చంద్ర చటర్జీని ప్రేరేపించిన సంఘటన కావాలి, క్లియర్గా గమనించండి. అంటే కోల్కతా టౌన్ హాల్ నుండి ఉద్యమం అనేది ప్రారంభించబడుతుంది. మరి అక్టోబర్ 16ను ఉద్యమ కాలంలో ప్రజలు ఏ పేరుతో నిర్వహించుకున్నారు? ఒకటోది గమనిస్తే జాతీయ సంతాప దినంగా నిర్వహించడం జరుగుతుంది. రెండవది రక్షాబంధన్ దినం అంటున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధానాన్ని ఈ సాంప్రదాయాన్ని ప్రకటించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఎందుకంటే ఈ రక్షాబంధన్ విధానం ద్వారా విడగొట్టబడుతున్నాం, అంటే విభజించు పాలించు విధానం ద్వారా విడగొట్టబడుతున్న వర్గాలు ఏంటి? హిందూ ముస్లింలు. వీరి మధ్య సఖ్యత ఏర్పాటు చేయాలి, సోదర భావాన్ని క్రియేట్ చేయాలి. ఇది మనకు మొఘల్ సుల్తాన్ల కాలంలో స్పష్టంగా కనబడుతుంది. మొఘళ్ళు రాజపుత్ర వర్గానికి సంబంధించిన అమ్మాయిలను వివాహం చేసే సందర్భంలో ఈ సాంప్రదాయం మరింత వెలుగులోకి రావడం జరుగుతుంది. ఒక సోదర సోదరి భావనని సమాజంలోకి తీసుకురావడం జరుగుతుంది. తద్వారా తమంతా ఒకే కుటుంబానికి చెందిన వారనే భావన ప్రజానికంలోకి తీసుకెళ్లడమే రక్షాబంధన్ దినం. ఈ దినాన్ని ప్రకటించింది, ఈ ప్రస్తావనను ప్రకటించింది రవీంద్రనాథ్ ఠాగూర్. సో అంతేకాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సందర్భంలోనే అమర్ సోనా బంగ్లాను రాశాడు. అదే నేడు బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతంగా పిలువబడుతుంది. సో క్లియర్గా గమనించండి, ఈ ఉద్యమ సందర్భంలో జాతీయవాదులు ముఖ్యంగా బంకిం చంద్ర చటర్జీ. సో బంకిం చంద్ర చటర్జీ రాసిన మదర్ల్యాండ్, ఆనంద్ మఠలోని మదర్ల్యాండ్లోని వందే మాతర గేయాన్ని వాళ్ళు నినాదంగా ఉపయోగించడం జరుగుతుంది. సో అందుకే చరిత్రకారుల చేత ఇది వందే మాతర ఉద్యమంగా పిలువబడింది. వందే మాతరం అనే పేరు పెట్టిన వ్యక్తి కూడా సపరేట్ ఉంటాడు, బాగా గమనించండి. సో సురేంద్రనాథ్ బెనర్జీ, కృష్ణకుమార్, పృథ్వీష్ చంద్ర రాయ్ వీళ్ళు చాలా క్రియాశీలక సభ్యులు. ప్రజానికంలో చైతన్యాన్ని నింపిన వ్యక్తుల్లో వీళ్ళు ముఖ్యంగా కనబడతారు. సురేంద్రనాథ్ బెనర్జీ, కృష్ణకుమార్, పృథ్వీష్ చంద్ర రాయలు విమర్శనా వ్యాసాలు రాయడం జరుగుతుంది. దేన్ని విమర్శిస్తూ? బెంగాల్ విభజన తీర్మానాన్ని విమర్శిస్తూ విమర్శనా వ్యాసాలు రాయడం జరిగింది. ప్రజానికాన్ని చైతన్యపరిచారు. అంతేకాకుండా మరి వీరు రాసిన వ్యాసాలను ప్రకటించిన పత్రికలను కనుక గమనిస్తే అందులో మొదటి పత్రిక బెంగాలీ పత్రిక అవుతుంది, రెండో పత్రిక హితవాది పత్రిక అవుతుంది, మూడో పత్రిక సంజీవని పత్రిక అవుతుంది. ఇలాంటి 3 పత్రికలు మనకి వందే మాతర ఉద్యమ కాలంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. వ్యాసాలను ప్రకటించడం ద్వారా ప్రజా చైతన్యాన్ని నింపడం జరుగుతుంది. సో ఈ పత్రికలు అవి క్రియాశీలకంగా ఉన్నాయి. 1905 బెనారస్ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. బెనారస్ అంటే నేటి కాశీ, నేటి వారణాసి అంటున్నాం. ఈ 3 పేర్లు అవి. బెనారస్ అన్న, వారణాసి అన్న, కాశీ అన్న అది. క్లియర్గా 1905లో ఐఎన్సీ సమావేశం అనేది బెనారస్ కేంద్రంగా నిర్వహించబడుతుంది. మరి ఈ సమావేశానికి అధ్యక్షుడు అక్కడ గమనిస్తే ఎవరున్నారు? గోపాలకృష్ణ గోఖలే ఉన్నాడు. మరి ఈ సమావేశంలో జరిగిన సంఘటన ఫలితమే మనకు భవిష్యత్తులో అతివాద యుగం అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. అతివాద యుగం అనేది ఉచ్చస్థితిలోకి రావడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో బాలగంగాధర్ తిలక్ స్వదేశీ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నాడు.
స్వదేశీ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడము అంటే ఇండిజీనియస్కు ప్రాధాన్యత ఇవ్వడం, అంటే ఇండిజీనియస్ పరిశ్రమలకు కానీ విద్యా వ్యవస్థకు కానీ విధానాలకు కానీ సపోర్ట్ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి జరుగుతుంది. తద్వారా వాళ్ళలో జాతీయ ఐక్యత అనేది క్రియేట్ అవుతుంది. అది అవసరం. కాబట్టి స్వదేశీ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని బాలగంగాధర్ తిలక్ చెప్పాడు. దీంతో స్వదేశీ తీర్మానం ఆనంద్ మోహన్ బోస్. ఇక్కడ కొన్ని పుస్తకాలలో ఆనంద్ మోహన్ బోస్ ప్లేస్లోకి ఇంకో వ్యక్తి వస్తాడు. క్లియర్గా గమనిస్తే మనకి స్వదేశీ తీర్మానం ఆనంద్ మోహన్ బోస్ చేత ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైట్. కొన్ని పుస్తకాల్లో మనకు ఆనందాచార్య అని కనబడతాడు, కానీ ఆనంద్ మోహన్ బోసే దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో స్వదేశీ తీర్మానంలో భాగంగా మహారాష్ట్ర కేంద్రంగా స్వదేశీ ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. సో ఈ స్వదేశీ ఉద్యమం అనేది క్రమంగా రూపుదిద్దుకుంది. స్వదేశీ ఉద్యమం యొక్క మూలం ఏంటిది అంటే స్వదేశీయతని, ఇండిజీనియస్ని ప్రమోట్ చేయాలి. అది విద్యాపరంగా కానీ, పరిశ్రమ పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, విధానాల పరంగా కానీ ఏ రకంగా అయినా అదే ఉండాలి. సో అలాంటి స్వదేశీ ఉద్యమాన్ని అతివాదులు క్రమంగా వ్యాప్తి చేసే క్రమంలో ఉన్నారు. ఒక లాల్, ఒక బాల్, ఒక పాల్, ఒక ఘోష్, ఒక సింగ్, ఇలాంటి 5 ప్రధాన వ్యక్తులు కనబడతారు. ఒక లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అజిత్ సింగ్, అరబిందో ఘోష్. వీళ్ళు ఏం చేశారు? స్వదేశీ భావజాలాన్ని జాతీయ వ్యాప్తం చేసే క్రమంలో ఒక్కొక్క ప్రాంతానికి నాయకత్వం వహిస్తూ ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది. 1906లో జాతీయ విద్యా మండలి ఏర్పాటు చేయబడింది. స్వదేశీ విద్యా అన్నాం చూడండి. సో కాబట్టి జాతీయ విద్యా మండలి ఎవరి ఆధ్వర్యంలో? అరబిందో ఘోష్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడడం జరిగింది. 1906 ఆగస్టు 15న అరబిందో ప్రిన్సిపల్గా బెంగాల్ జాతీయ కళాశాల అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. బెంగాల్ జాతీయ కళాశాల 1909 సందర్భంలోనే మచిలీపట్నం కేంద్రంగా జాతీయ కళాశాల. మనకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర కేంద్రంగా వెళ్తాడు. స్వదేశీ తీర్మానాన్ని, స్వదేశీ భావజాలాన్ని వ్యాప్తి చేసే క్రమంలో ఉన్నాడు. అనేక సమావేశాలు నిర్వహిస్తాడు. ఆ సమావేశాల్లో తన యొక్క ప్రసంగాలు పూర్తిగా హిందీలో ఉన్నాయి. హిందీ భావజాలాలు, హిందీ స్పీచ్లు అనేవి తెలుగు వారికి అర్థం కావు. కాబట్టి ఈ బిపిన్ చంద్ర యొక్క హిందీ ఉపన్యాసాలని తెలుగులోకి మార్చిందే చిలకమర్తి లక్ష్మీ నరసింహ అవుతాడు. ఆ సందర్భంలో ప్రజలను ఉత్తేజపరచడానికి తనదైన కొటేషన్లను ఉపయోగిస్తాడు. భరత ఖండంబు చక్కని పాడియావు లాంటి పదాలను ఉపయోగిస్తూ ఆ ఉపన్యాసాలను మరింత రసవత్తరంగా మార్చడం జరుగుతుంది. ప్రజానికంలో మరింత చైతన్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో ఉంటాడు. అలాంటి క్రమంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదేశీ స్టోర్ను ఏర్పాటు చేశాడు. స్వదేశీ ఉత్పత్తులు అమ్మే దుకాణాలను ఏర్పాటు చేశాడు. దానికి తనదైన ఆర్థిక మద్దతుని ఇవ్వడం జరుగుతుంది రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రఫుల్ల చంద్ర రే. ఎవరి ప్రఫుల్ల చంద్ర రే? పిసి రే అంటాం. ప్రఫుల్ల చంద్ర రే ప్రముఖ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రవేత్త అవుతున్నాడు. ఇతడే బెంగాల్ కెమికల్ స్టోర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీ లేదా స్టోర్ ఎవరి చేత? పిసి రే చేత ఏర్పాటు చేయబడుతుంది. చిదంబరం పిల్లాయ్. చిదంబరం పిల్లాయ్ ఎక్కడ? మద్రాస్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఏ సంస్థని? స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాడు. స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని మనకు చిదంబరం పిల్లాయ్ ఏర్పాటు చేశాడు. జంషెడ్ టాటా అంటున్నాం. సో జంషెడ్ టాటా ఏం చేశాడు? జార్ఖండ్ కేంద్రంగా, ప్రస్తుతం జార్ఖండ్, ఆ సందర్భంలో మనకు గమనించాలి. ఈ బీహార్ కేంద్రంగానే గమనించాలి, అప్పుడు జార్ఖండ్ లేదు. సో జార్ఖండ్ ప్రాంతమే అనుకోండి. ఈ జార్ఖండ్ కేంద్రంగా టాటా ఇక్కు కర్మాగారం అనేది నిర్మించబడింది. ఏ సందర్భం? వందే మాతర ఉద్యమం. అంటే టాటాకి మనకు అప్పటి నుండే సంబంధం, జాతీయోద్యమంతోనే సంబంధాలు ఉన్నాయి చూడండి. సో అంతేకాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనా బంగ్లా అని రాశాడు. ఇదే ప్రస్తుతం బంగ్లాదేశ్ జాతీయ గీతంగా మారింది. అంతే క్రమంలో రక్షాబంధన్ దివస్ను కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ సందర్భంలో ఆంధ్ర ప్రాంతానికి స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన సమయంలో బిపిన్ చంద్ర ఉపన్యాసాలని చిలకమర్తి తెలుగులోకి అనువదిస్తున్నాడు. క్రమంగా స్వదేశీ ఉద్యమం దేశవ్యాప్తం అవుతుంది. మరి ఎక్కడ, ఎవరి చేత, ఎవరి నేతృత్వంలో స్వదేశీ ఉద్యమం అనేది వ్యాప్తి చెందడం జరిగింది గమనిస్తే, ఒకరు అజిత్ సింగ్, 2 లజపతి రాయ్. లజపతి రాయ్ యొక్క శిష్యుడే అజిత్ సింగ్ కనబడతాడు చూడండి. ఈ లజపతి రాయ్ పంజాబ్ కేంద్రంగా స్వదేశీ ఉద్యమం, దాని భావజాలాన్ని వ్యాప్తి చెందించే ప్రయత్నం చేయడం జరిగింది. సయ్యద్ హైదర్ రాజా.
హైదర్ రజా ఎక్కడ ఢిల్లీ కేంద్రంగా స్వదేశీ ఉద్యమ భావజాలాలని వ్యాప్తి చేశాడు, ప్రజానికాన్ని చైతన్యపరచడం జరుగుతుంది. చిదంబరం పిల్లాయ్ మద్రాస్ కేంద్రంగా ఉద్యమ భావజాలాలని వ్యాప్తి చేయడం జరుగుతుంది. తిలక్ పశ్చిమ భారతమైన పూనా కేంద్రంగా స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర మరియు హైదరాబాద్ కేంద్రంగా స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. ప్రజలలో చైతన్యం పెంచి వారిని ఉద్యమంలోకి తీసుకురాగలిగారు. సో ఈ ఉద్యమ కాలంలోనే బ్రిటిష్ వారు అందించిన సహకారంతో ముస్లింలు హిందువుల నుండి వేరు పడే ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వారు ఏ విధమైన భేదాభిప్రాయాలు సృష్టించారు? భారత జాతీయ కాంగ్రెస్ హిందువులతో మాత్రమే కూడుకుని ఉంది, ముస్లింలకు అందులో ప్రాధాన్యత లేదు అని చెప్పారు. దీంతో ఆగాఖాన్ సలీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో 1906 డిసెంబర్ 31న ఢాకా కేంద్రంగా ముస్లిం లీగ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఈ ఉద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ రాజదోహం కేసు ద్వారా 6 సంవత్సరాలు శిక్షించబడతాడు. బర్మాలోని రంగూన్ జైలుకు పంపించబడడం జరుగుతుంది. 1908 నుండి 1914 ద్వారా వరకు అతడు ఎందులో జైల్లోనే మగ్గడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే రాసిన పుస్తకం గీతా రహస్యం అవుతుంది. అంతేకాకుండా 1911 డిసెంబర్లో లార్డ్ హార్డింగ్ II ఉద్యమాన్ని ఆపుటకు 2 ప్రకటనలు జారీ చేస్తారు. అందులో మొట్టమొదటి ప్రకటన గమనిస్తే బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లుగా, రాజధానిని ఎక్కడి నుండి కోల్కతా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్టుగా ప్రకటన చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఉద్యమంలో పాలు పంచుకోవడానికి, ప్రజానికాన్ని ఉద్యమంలోకి తీసుకురావడానికి కార్యకర్త సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిని మనం సమితిలు అంటున్నాం. మరి ఇలాంటి సమితులలో అశ్విని కుమార్ దత్ బారీసోల్ కేంద్రంగా స్వదేశీ బోధనా సమితిని ఏర్పాటు చేశాడు. ఇతడే ఈ ఉద్యమానికి వందే మాతరం అనే పేరు పెట్టడం జరుగుతుంది. ఇలా వందే మాతర ఉద్యమం భారత జాతీయోద్యమంలో మితవాద నాయకత్వంలో ప్రారంభమై క్రమంగా స్వదేశీ ఉద్యమంలో అది ఉధృత రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. సో తదుపరి అంశాన్ని మనం తదుపరి వీడియోలో చర్చించుకుందాం.